మనందరి మధ్యలో ఒకడుగా ఉండి చాలా కలుపుగోలుతనంగా అందరితో చాలా సన్నిహితంగా ఉన్నటువంటి మన్నేరి వెంకటరమణ ఈరోజు లేరంటే నమ్మలేకపోతున్నాం. అంతేకాకుండా ఇతని తిరుపతి ప్రజలకే కాకుండా ఇతని మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. ఇటీవల అస్వస్థతగా ఉండడం, ఒకసారి ఇక్కడ హాస్పిటల్కి చెక్ చేసుకొని రావడం, ఇటీవల ఒక ఫంక్షన్కి పోయి అందరూ ప్రజలుంటే వాళ్ళందరితో మాట్లాడుతూనే ఆరోగ్యాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా సుస్థిగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళని సాటిస్ఫై చేయాలి, వాళ్ళ సమస్యలని అక్కడే మాట్లాడుతూ ఉండడం, అందరి కళ్ళ ముందరనే కూలిపోవడం కూడా జరిగింది. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్ళి నేను కూడా ఫోన్ చేసి కనుక్కున్నాను. ఆయన భార్యతో మాట్లాడాను, డాక్టర్తో ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నాం. అక్కడి నుంచి నాతో మళ్ళీ ఆయన మాట్లాడి నన్ను సింగపూర్ వెళ్ళమంటున్నారు, నేను సింగపూర్ వెళ్తాను, మీరు కూడా వేరే వాళ్ళకి చెప్పమంటే దానికి కూడా నేను ఆ విధంగా చేస్తానని చెప్పాను. కానీ ఆయన నేరుగా అపోలో హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడ పోయి ఆపరేషన్ చేసుకున్న తర్వాత పోస్ట్ ఆపరేషన్ కాంప్లికేషన్స్ వచ్చి ఆయన చనిపోయే పరిస్థితి వచ్చింది. అక్కడ వాళ్ళకి మైక్ లేదంటున్నారు ప్రెస్ వాళ్ళు. మైక్ ఓకే, మైక్ కరెక్ట్ చేయండి. అక్కడి నుంచి పోస్ట్ ఆపరేషన్ తర్వాత వచ్చిన కాంప్లికేషన్లో ఆయన చనిపోవడం జరిగింది. అది విన్నప్పుడు చాలా బాధపడ్డాం. నేను వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు ఆయన భార్య కానీ పిల్లలు కానీ చాలా బాధపడుతూ, మా తండ్రి ఆ రోజు అక్కడ ఆపరేషన్ చేసుకోకుండా సింగపూర్కి పోయి ఉంటే బతుకుండేవాడని చాలా ఆవేదన బాధపడ్డారు. అదే మరి అధ్యక్ష, ఆ కుటుంబం కూడా చూస్తే ఏ విధంగా అతను పనిచేశాడు, ఎంత సహనంగా ఉన్నాడో, సహనానికి మారు పేరు ఈ వెంకటరమణ. ఎందుకంటే అధ్యక్ష, ఆయన ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు. అది కూడా మీరు చూస్తే 1947 మార్చి 1వ తేదీన తిరుపతిలో ఒక సామాన్య కుటుంబాన్ని పుట్టడం, 2 పిల్లలు, 2 మూగ పిల్లలు, అందులో ఆడపిల్లలు. ఆ 2కి పెళ్ళిళ్ళు చేసి తర్వాత భార్యాభర్త ఆ పిల్లలకి సేవ చేస్తూ వాళ్ళని ఆదుకుంటూ, అదే మరిగా వాళ్ళు మిగిలిన సమయం అంతా ఆ మూగ పిల్లలు కూడా ఎవరు వచ్చినా కాఫీలు ఇవ్వడం, టీవీలు ఇవ్వడం, వాళ్ళకి మర్యాదలు చేయడం, ఇలాంటి మర్యాదలతో తన జీవితాన్ని మొత్తం గడిపాడు. ఆయన భార్యతో మాట్లాడితే ఆవిడ ఎంఏ చేసింది, లిటరేచర్ చేసిన, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసింది. చేసినా కూడా మూగ పిల్లల యొక్క జీవితం బాగుండాలి, తిరుపతిలో ప్రజల జీవితాలు బాగుండాలని చాలా సహనంగా, నేను చాలాసార్లు చూశాను, చాలామంది రాజకీయ నాయకులను చూశాను, కానీ సహనానికి మారుపేరు ఈ వెంకటరమణ. అదే మరిగా ఆయన భార్య కూడా సేవకు మారుపేరుగా నేను చూశాను అధ్యక్ష. నాకు పెద్దగా పరిచయం లేదు, కానీ ఇటీవల చూస్తే మొన్న పోయినప్పుడు మాట్లాడితే వాళ్ళ కుటుంబ పరిస్థితులు చూసిన తర్వాత ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా వాళ్ళు ఎంత బాగా ప్రజలకు సేవ చేశారని ఇది ఒక ఉదాహరణ మాత్రం అధ్యక్ష. అలాంటి వ్యక్తి ఆయన జీవితం కూడా మనం చూస్తే ఒక మున్సిపల్ కౌన్సిలర్గా ప్రారంభించి ఆయన రాజకీయ జీవితం, తుడా చైర్మన్ అయ్యి మున్సిపల్ వైస్ చైర్మన్గా, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్సెప్షియో మెంబర్గా, అదే మరిగా ఎమ్మెల్యేగా ఎనలేని కృషి చేశారు. అదే మరిగా లాస్ట్ డేస్లో కూడా దేశ పోయినసారి నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు, తిరుమలకి వెళ్ళినప్పుడు నన్ను కోరింది, హాస్పిటల్స్లో ఫుడ్ లేకుండా ఇబ్బంది ఉంది, ఒక 2 నిమిషాలు మీరు ఓపిక పట్టాలి, సెట్ చేయడానికి 2 నిమిషాలు పడుతుంది కదా, మీకోసం మీటింగ్ ఆపలేం కదా, అసలు 2 నిమిషాలు ఓపిక పట్టండి. మీరు చెప్పింది నోట్ చేశారు, దే ఆర్ అట్ ఇట్, ఆ పని మీదనే ఉన్నారు. అదే మాదిరిగా దిశ నేను తిరుమలకి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను కోరింది, ఇక్కడ పేషెంట్స్ ఉన్నారు, తిరుమలలో అన్నదానం చేస్తున్నాం, అందరికి కూడా ఉచితంగా భోజనం పెడుతున్నాం, పేషెంట్లకు కానీ అక్కడికి వచ్చిన
పేషెంట్ల యొక్క అటెండెన్స్ కానీ బంధువులకు కానీ ఉచితంగా భోజనం పెట్టమంటే దానికి కూడా నేను ఇమ్మీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పెట్టమన్నాం. పెట్టిన తర్వాత ప్లేట్లు లేవంటే ఈయన సొంత డబ్బులు పెట్టి ఆ ప్లేట్లు తీసుకుపోయి ఆ ప్లేట్లన్నీ సరఫరా చేశాడు. మిగిలిన పోయిన ప్లేట్లు ఉంటే ఇంట్లో అవి నాకు చూపించి భార్య పిల్లలు బాధపడే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా ఎవరికి ఏ బాధ వచ్చినా తన బాధగా భావించి ముందుకు పోయిన వ్యక్తి, నిరాడంబరుడు. ఎప్పుడైనా మీరు చూస్తే అధ్యక్ష సాదాసీదాగా అందరితో చాలా కలుపుగోలుగా ముందుకు పోతూ వచ్చారు. ఎవరికి కూడా ఎప్పుడు ఇబ్బంది కలిగించిన వ్యక్తి. అదే మరి ఎన్ని ఆరోగ్య సమస్యలున్నా, కుటుంబ సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా నవ్వుతూ అందరితో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ముందుకు పోయిన వ్యక్తి. అయితే అధ్యక్ష ఇదే కాకుండా నాతో చాలాసార్లు డిస్కస్ చేసినప్పుడు తిరుపతి నగరాన్ని ఒక సుందరమైన నగరంగా తయారు చేయాలి, ఒక మెగా సిటీగా తయారు చేయాలి, హౌసింగ్ కట్టారు ఇంకా పూర్తి కాలేదు, ఆ ఇల్లు కట్టేయాలి, ఆ ఇండ్లు కట్టి అందరికి కూడా ఇండ్లు ఇవ్వాలి అని చాలాసార్లు కూడా నన్ను అడుగుతూ ఎవరు వచ్చినా నీకు ఇల్లుందా, నీకేం సమస్య ఉంది అని అడిగడిగి పనులు చేపించిన వ్యక్తి ఈ వెంకటరమణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి అధ్యక్ష 42,000 మెజార్టీతో గెలిచారు. అంటే 42,000 మెజార్టీతో గెలిచారంటే ప్రజల్లో ఎంత పాపులారిటీ ఉందో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఒక కళాకారుడిగా కూడా వెంకటరమణకి గుర్తింపు ఉంది. దాదాపు 100 పైగా నాటకాల్లో నటించాడు. శాసనసభ్యులు నిర్వహించే నాటక పోటీల్లో 6 సార్లు బంగారు పథకాన్ని కూడా సాధించారు. పెళ్లిళ్ల పేరయ్య, అడవిలో అన్న, ఒరే రిక్షా తదితర 20 సినిమాల్లో వెంకటరమణ నటించాడు. హాస్యనటుడిగా ప్రేక్షకుల అభిమానం పొందారు. ఆయన నిర్మాతగా కూడా కొన్ని సినిమాల్లో నిర్మాతగా కూడా ఇది చేశారు. ఇవన్నీ చేసే దిశ పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం తప్పించిన వ్యక్తి వెంకటరమణ గారు. ఇవన్నీ చేసిన వ్యక్తి ఈరోజు మరణించడం పట్ల చాలా బాధ కలుగుతుంది. ఏదేమైనా దిశ ఒకసారి జీవితంలో డెస్టినీ ఎవరు కాదనలేం. ఆ విధంగా ఆయన మరణించిన దాని పట్ల పార్టీకి చాలా నష్టం, తిరుపతి ప్రజానికానికి చాలా నష్టం. ఏది ఏమైనా ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రత్యేకంగా ఆయన భార్యకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న దిశ. అదే మాదిరిగా ఆవిడ ధైర్యంగా ఉండి వాళ్ళ పిల్లల భవిష్యత్తే కాకుండా ఆవిడ ఏదైతే వెంకటరమణ గారు ఒక ఆశయాల కోసం పోరాడారో ఆ ఆశయ సాధన కోసం ఆవిడ కూడా ముందుకు పోయే విధంగా భగవంతుడు అన్ని విధాలు ఆవిడకి ధైర్యాన్ని, సాహసాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. బొండా